మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా స్టావియా బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆమె ఓ వీడియో సందేశం విడుదల చేసి తన ఉద్దేశాన్ని వివరించారు. కుక్క అనారోగ్యానికి గురైన సమయంలో అది కోలుకోవాలని భక్తితో మొక్కుకున్నారని టీనా స్టావియా తెలిపారు. భక్తితో చేసిన చర్య కానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. గిరిజన సంప్రదాయాలను కించపరిచే ఆలోచన అసలే లేదు అని ఆమె స్పష్టం చేశారు. తన చర్య వల్ల భక్తుల మనసులు గాయపడితే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు. ఈ ఘటనపై పలువురు గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేడారం జాతర అనేది గిరిజనుల ఆరాధన, సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉన్న మహత్తర పర్వమని, ఇలాంటి సందర్భాల్లో మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. మరోవైపు కొందరు మాత్రం వ్యక్తిగత భక్తిని వివాదంగా మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గిరిజన పండుగ. కోట్లాది భక్తులు తరలివచ్చే ఈ జాతరలో సంప్రదాయాలు, విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల చర్యలు మరింత బాధ్యతాయుతంగా ఉండాలన్న అభిప్రాయం బలపడుతుంది. అయితే టీనా స్టావియా క్షమాపణ వీడియోతో వివాదం కొంతమేర శాంతించినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారని ఆమె హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను.